ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. మస్తకము నీదు పదముల న్యస్తముగా వింతూ సంశయావళి తొలగన్ శస్తధ్యానమునొసగుమా పుస్తకమున గానరాని మోహన రూపా. అనుభవైక వేద్యమైన ఆనందంతో ఆకర్షించే అందమైన స్వామి వెంకటేశ్వర, నా శిరస్సు వంచి నీ పాదాల మీద ఉంచి సర్వ సమర్పణ భావంతో నమస్కరిస్తున్నాను. నాకు ఆధ్యాత్మిక మార్గంలో ఏ సందేహము లేకుండా ఒకే నిశ్చయ జ్ఞానాన్ని ప్రసాదించు. నీ మీది ధ్యానాన్ని ప్రశస్తంగా, నిర్మలంగా, ఏకాగ్రంగా కుదిరేటట్లు చెయ్యి. దీని గురించి పుస్తకాలలో, శాస్త్ర గ్రంథాలలో ఎంతో చదువుతున్నాను. కానీ చదివినంత మాత్రాన, దాని అర్థం తెలుసుకున్నంత మాత్రాన నీ రూప దర్శనం కలగడం లేదు. ధ్యానం చేద్దామని కూర్చుంటే ఏవేవో సందేహాలు, మనస్సు కొంచెం సేపైనా నిలవడం లేదు. ఇక కేవలం గ్రంథాలు చదువుతూ పోతే లాభం ఏమీ ఉండదు, ఉపయోగం లేదు అని అర్థమైంది. నీవు తప్ప ఇంకేమీ లేదు అనే నిశ్చయాన్ని కలిగించి నీ ధ్యానాన్ని నిరంతరాయంగా ప్రసాదించు స్వామి అని ప్రార్థిస్తున్నాం. ఆధ్యాత్మిక మార్గంలో మహాత్ములు రచించిన గ్రంథాలు చదవడం ఎంతో అవసరం. అవి తత్వజ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానాన్ని పొందే మార్గాన్ని కూడా తెలియజేస్తాయి. అయితే ఇదొక వ్యామోహంగాను, అహంకారంగాను, నేనెన్నో పుస్తకాలు చదివాను అనే అహంకార రూపంగాను పరిణమించే ప్రమాదం ఉంది. దీని గురించే వివేక చూడామణిలో శంకరులు వాగ్వైఖరీ శబ్దఝరీ శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదుషాం తద్వత్ భుక్తయే నతు ముక్తయే అని అన్నారు. మంచి వక్తృత్వం, శబ్ద ప్రయోగ చాతుర్యం, శాస్త్రవాక్యాలను చక్కగా వ్యాఖ్యానించి చెప్పడం, ఈ విధమైన పండిత ప్రకాండుల ప్రతిభా పాటవాలు లోకం మెప్పును పొందుతాయి గాని ముక్తికి సాధనాలు కావు అన్నారు. పుస్తక ప్రపంచం ఒక మహా అరణ్యమని, అది చిత్తభ్రాంతిని కలిగిస్తుందని చెప్పారు. శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అని. అందువల్ల గురువును ఆశ్రయించి తత్వజ్ఞానాన్ని నేరుగా పొందడమే ఉత్తమ మార్గం అని అన్నారు. గురువుగారి అనుగ్రహం కోసం తద్విద్ధి ప్రణిపాతేన అని భగవద్గీతలో చెప్పినట్లు సంపూర్ణ శరణాగతి చెయ్యాలి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుడే పరమ గురువు అని భావించి ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. శిరస్సు అంటే ఇక్కడ మేధాశక్తి, నేనేదో మేధాశక్తి సంపన్నుణ్ణి అనే గర్వం వదిలేస్తున్నాను అని అర్థం. చదువుతో సంబంధం లేకుండా ఎంతోమంది సామాన్యులను కేవలం నిష్కపటమైన, నిర్వ్యాజమైన, ప్రేమపూర్వకమైన వారి హృదయాన్ని బట్టి భగవంతుడు అనుగ్రహించాడు. కుండలు చేసుకునే కురువరతి నంబిని శ్రీ వెంకటేశ్వరుడు, అడవిలో జంతువులను వేటాడి జీవించే తిన్నడిని శ్రీ కాళహస్తీశ్వరుడు అనుగ్రహించారు. సాధారణంగా భగవంతుడి పట్ల విశ్వాసం లేని, పూర్ణ విశ్వాసం లేని కేవల పండితులు ఆకాశంలో విహరించే గ్రద్దల్లాంటి వారు అని, వారి మేధాశక్తి, బుద్ధి సంపద ఆకాశమంత ఎత్తులో ఉన్నా చూపు మాత్రం క్రింద భూమి మీది బురద గుంటలో పురుగుల మీద ఉంటుంది అని శ్రీరామకృష్ణ పరమహంస చెప్పారు. కనుక పూర్ణ విశ్వాసం అవసరం. కృష్ణుని అనుగ్రహం పొందిన గోపికలకు ప్రేమించడం ఒక్కటే తెలుసు. వాళ్లకు కృష్ణుడు భగవంతుడనేది సంపూర్ణ విశ్వాసం, అంతే. కనుక మన ఇష్టదైవం పట్ల
సందేహం లేని సంపూర్ణ విశ్వాసాన్నిచ్చి ఆయన్నే నిరంతరం ధ్యానించే శక్తినిమ్మని స్వామిని ప్రార్థిద్దాం. మస్తకము నీదు పదముల న్యస్తముగా వింతూ సంశయావళి తొలగన్ శస్తధ్యానమునొసగుమా పుస్తకమున కానరాని మోహన రూపా.